నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదన్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రావణాసురుడు పంపించినటువంటి ఆ శుకుడు అనేటువంటి వాడు కూడా మహాభయంకరమైన రాక్షసుడు. వాడిని దూతగా పంపించాడు. వాడికి సందేశం ఇచ్చి వాడి ద్వారా సుగ్రీవుడికి పంపించాడు రావణాసురుడు. వాడు అలా పక్షి రూపంలో వచ్చి ఆకాశంలోనే అలా నుంచుని సుగ్రీవుడితో చెప్పాడు వాడి సందేశాన్ని, రావణాసురుడు పంపించినటువంటి సందేశాన్ని. వాడు పంపించినటువంటి సందేశం, నువ్వెందుకు ఈ మానవులైనటువంటి రామలక్ష్మణుని, నీకు నాకు వైరం లేదు కదా, మనం సహోదరులు లాంటి వాళ్ళం, అందుకని వాళ్ళని వదిలేసేసి అని చెప్పి వాడు భేదం కల్పించడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు సుగ్రీవుడు వాడికి తగినటువంటి సమాధానం చెప్పాడు. ఇంకా చెప్తున్నాడు కూడా.
తస్యతే త్రిషు లోకేషు న పిశాచం న రాక్షసం త్రాతారం నానుపశ్యామి న గంధర్వం న చాసురం. నీ రావణుడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ 3 లోకాల్లో ఎవ్వరూ కూడా వాడిని రక్షించలేరు. వాడిని రక్షించగలిగినటువంటి వాడు అసలు ఎవరూ లేరు. నిన్న చెప్పుకున్నాం కదా, చివరి బ్రహ్మగారు వరం ఇచ్చినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళివాడు దాక్కున్నా సరే తప్పించుకోలేడు అని చెప్పారు కదా. అవధీస్త్వం జరావృద్ధం గృధ్రరాజం జటాయుషం. ఇదేమిటంటే ఈ సుగ్రీవుడు సందేశాన్ని, నీ సందేశం ఏమిటో చెప్పన్నాడు కదా వాడు శుకుడు. అందుకని చెప్తున్నాడు రావణాసుడికి చెప్పమని చెప్పి. అవధీస్త్వం జరావృద్ధం గృధ్రరాజం జటాయుషం. బాగా ముసలివాడైపోయినటువంటి ఆ గృధ్రరాజు, గద్దల యొక్క పక్షిరాజు అయినటువంటి ఆ జటాయుని నువ్వు చంపేశావు. కిమ్నుతే రామ సాన్నిధ్యే సకాశే లక్ష్మణ హత్వా సీతా విశాలాక్షి యాం త్వం గృహ్యన బుధ్యసే. నువ్వు రాముడు లక్ష్మణుడి యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి ఆ విశాల నేత్రములతో కూడినటువంటి ఆ సీతని నువ్వు అపహరణం చేసావు కదా, అపహరణ తీసుకొచ్చేసావు, ఎత్తుకొచ్చేసావు. అప్పుడు నీకు ఆ సీతని ఆ విధంగా ఎత్తుకొచ్చినప్పుడు నీకు ఆపద ఉంది అని తెలుసుకోలేకపోయావా నువ్వు? అందుకని మహాబలం మహాత్మానం దురాధర్షం సురైరపి న బుధ్యసే రఘుశ్రేష్టం యస్తే ప్రాణాన్ హరిష్యతి. రఘుశ్రేష్ఠుడైనటువంటి వాడు, రఘువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అలాగే మహాబలవంతుడైనటువంటి వాడు, మహా ఆత్మానం, ఆత్మలు అన్నీ అంటే కూడా ముఖ్యమైనటువంటి ఆత్మ అంటే పరమాత్మ అన్నమాట ఆయన. అటువంటి వాడు దురాధర్షం, ఎవరు కూడా ఆయన్ని ఏమాత్రం జయించలేరు. అటువంటి వాడిని ఆయన్ని ప్రాణాలు హరిస్తాడని చెప్పి తెలియట్లేదా? నీకు అర్థం కావట్లేదా నువ్వు చేసినటువంటి పనికి అని చెప్పి ఈ సందేశాన్ని వాడికి చెప్పు, నువ్వు వెళ్ళి మీ రాజుగారు చెప్పని ఇలా చెప్పానని అని చెప్పి వాడిని చెప్పాడు. మరి చెప్తే తతో అబ్రవీత్ వాలిసుతోప్యంగదో హరిసత్తమ. అప్పుడు వాలిసుతుడైనటువంటి అంగదుడు వాడు అంటున్నాడు, అంగదుడు అంటున్నాడు ఏమనంటే, నాయం దూతో మహారాజా చారక ప్రతిభాతి మే. ఓ మహారాజా, ఓ సుగ్రీవ, వీడు వచ్చినటువంటి వాడు దూతగా వచ్చాడని నాకు అనిపించట్లేదు, వీడు గుప్తచరుడిలా వచ్చాడని అనిపిస్తుంది. ఎందుకనంటే తులితం హి బలం సర్వం అనేన తవ తిష్ఠత. వీడు ఇక్కడ ఉండి నీతో మాట్లాడుతూనే మన బలం అంతా ఎంతుందో, ఎవరెంత ఉంది, ఎంతమంది ఉన్నారో, మన బలం ఎంతుందో అవన్నీ కూడా వాడు తెలుసుకుని వెళుతున్నాడు. ఇప్పుడు వాడంతా కూడా గమనించి అవన్నీ తెలుసుకుని, అవన్నీ ఎవరు చేస్తారు? దూత అలా చేస్తాడా? దూత చేయడు కదా. అందుకని వీడు గుప్తచరుడే కానీ పంపించబడ్డాడు. గృహ్యతాం ఆగమన్ లంకాం ఏతద్ధిమరోచతే. అందువల్ల వీడు పూర్తిగా తెలుసుకోవడం కోసమే వీడు వచ్చాడు కాబట్టి వీడిని పట్టుకుని లంకకి వెళ్లకుండా ఇక్కడే బంధించడం మంచిదని నాకు అనిపిస్తుంది అన్నాడు. అసలు అంతకుముందే రావణాసుడికి సందేశం చెప్పగానే ఆకాశంలో ఉన్నటువంటి వాడిని కింద నుంచి ఎగిరి వాడు పక్షి రూపంలో ఉన్నాడు కదా, వాడు ఈకలన్నీ పీకి వాడిని చంపడానికి సిద్ధమైతే మళ్ళీ విడిచిపెట్టించాడు. ఆ విడిచిపెట్టేస్తే బ్రతుకు జీవుడా అని చెప్పేవాడు వెనక్కి వెళ్ళిపోతూ వాడే మరి మా రాజుగారికి నీ సందేశం ఏమిటి అని గొప్పగా అడిగాడు. మళ్ళీను గొప్పగా అంటే వాడు సందేశం తీసుకెళ్ళకుండా ఉంటే వాడు చంపుతాడు. వాడు
నేను చెప్పిన సందేశం చెప్పావు కదా, వాడు ఏమన్నాడు, వాడు సందేశం ఏమిటని అడిగాడు అనుకోండి, ఏమో నాకు తెలియదంటే వాడు తంతాడు, వాడు రావణాసుడు. అందుకని నీ సందేశం ఏమిటో చెప్పు మరి మా రాజుగారికి చెప్పి వాడు అడిగాడు అనమాట. అందుకని సుగ్రీవుడు సందేశం చెప్పాడు. కానీ ఇంతట్లోకే అంగదుడు అంటున్నాడు, అసలు వీడు దూతగా రాలేదు, వీడు గుప్తచరుడుగా వచ్చి మన బలాలన్నీ ఏమేమి ఎవరెవరు ఉన్నారు ఎంతెంత ఉన్నాయని తెలుసుకుని వెళ్ళడానికి వచ్చాడు, వీడు ఇన్ఫార్మర్ లాగా అనమాట. అందుకని వీడిని వెళ్ళనీయకుండా ఇక్కడనే మనం లంకకి వెళ్ళనీయకుండా చేస్తే మంచిది అంటున్నాడు. తతో రాజ్ఞా సమాదిష్టః సముత్పత్య వలీముఖాః జగృహుశ్చ వబంధుశ్చ విలపంతమనాథవత్. అప్పుడు సుగ్రీవుడు సరే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే కొంతమంది వానరుల్ని అరే వీడిని బంధించండిరా అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఎంతసేపు ఆకాశంలోకి ఎగిరి వాడిని పట్టుకున్నారు. పట్టుకొని వాడిని బంధించేశారు. వాడు ఆర్తనాదం చేస్తున్నాడు. విలపంతం అనాథవత్, అనాథుడిలాగా అనాథలు లాగా వాడు ఏడుస్తూ బాబోయ్ నేను చంపకండి అని చెప్పి వాడు ఏడుస్తూ అరుస్తున్నాడు వాడు ఆ శుకుడు. శుకస్తు వానరైశ్చండై తత్రతై సంప్రపీడిత. వాళ్ళు పరాక్రమవంతులైనటువంటి వాడు కదా వానరులు, వాళ్ళు వాడిని చితగొడుతున్నారు. అప్పుడేను వాడి తీత సంప్రపీడిత పీడింపబడుతున్నాడు. వ్యాచుక్రోశ మహాత్మానం రామం దశరథాత్మజం. రాముడికి తిరిగి అయ్యా రక్షించదని చంపేస్తారు మీ వాళ్ళు, నన్ను కాపాడు రక్షించని అని చెప్పి కాలు పెడుతున్నాడు వాడు రాముడి కేసు చూసి. లుప్యేతే మే బలాత్ పక్షౌ భిద్యేతే తథా అక్షిణి. వీళ్ళు నా రెక్కలు విరిచేస్తున్నారు, నా కళ్ళు బీకేసేట్టున్నారు. యాం చ రాత్రిం మరిష్యామి జాయే రాత్రిం జయామహం. ఇంకప్పుడు నేను ఇక్కడ ఈ ప్రాణం వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు నేను రాత్రే జన్మించాను, అలాగే రాత్రే ప్రాణాలు వదిలేయడం కూడా అవుతుంది. నాకు జన్మ రాత్రి అంతే అవుతుంది, నేను శరీరం విడవడం కూడా రాత్రి అంతే అవుతుంది. అందుకని నేను చేసే ఇలా నన్ను అర్ధంతరంగా వీడు చంపేస్తే నేను చేసిన పాపాలన్నీ మీకే తగులుతాయి అని వాడు అని చెప్తున్నాడు అనమాట. నన్ను ఇలా చంపేస్తే మీకే తగులుతాయి పాపాలు, అందుకని వదిలేవయ్యా బాబు అని అరుస్తున్నాడు వాడు ధర్మం చెప్తున్నాడు అనమాట వాడు. నాఘాతయత్ తథా రామ శ్రుత్వా తత్ పరివేదితం. వాడి ఏడుపు విన్నాడు రాముడు, వాడి గోల వాడి ఏడుపు అంతా విని వానరాన్ అబ్రవీత్ రామో ముచ్యుతాం దూత ఆగత. అరే వాడు దూతగా వచ్చాడు రా, వాడిని వదిలేయండి చంపకండి అని చెప్పి రాముడు చెప్పాడు. దీంతో 20వ సర్గ పూర్తయింది. ఇప్పుడు 21వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. తతస్సాగరవేలాయాం దర్భాన్ ఆస్తీర్య రాఘవః అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా ప్రతిశిష్యే మహోదధేః. సరే అప్పుడు రాముడు ఏం చేశాడంటే వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వాడు వెళ్ళిపోయిన తర్వాత సాగర వేలాయాం అంటే సముద్రం యొక్క ఒడ్డున తీరంలో రాముడు దర్భాన్ ఆస్తీర్య దర్భాసనాన్ని పూర్తిగా పరుచుకొని అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా తూర్పు వైపుకి తిరిగి నమస్కారం చేసుకునేటువంటి వాడై ప్రతిశిష్యే మహోదధేః అంజలిం కృత్వా సముద్రుడికి నమస్కారం చేసుకుని ఆ దర్భాసనం మీద శయనించాడు రాముడు. ఎలా శయనించాడు చెప్తున్నాడు. బాహుం భుజంగ భోగాభం ఉపధాయ రిసూదనః. ఆయన యొక్క బాహువుని, ఆ బాహు ఎలా ఉందంటే భుజంగ భోగాభం. ఆయన యొక్క రాముడి యొక్క బాహువుని చూస్తే ఒక మహాసర్పం యొక్క పడగలాగా ఉందిట, పడగ విప్పినటువంటి సర్పంలా ఉందిట.
అంటే ఇలా 5 వేళ్ళు ఉంటాయి కదా, ఈ 5 వేళ్ళు ఇలా పెట్టి ఉంటే అది పడగ విప్పినటువంటి సర్పంలా ఉంది. అలా అలా ఉన్నటువంటి చెయ్యి, ఆ బాహు. ఆ చెయ్యిని ఉపధాయ అది తల కింద పెట్టుకున్నాడు. ఇలాగ ఆ దర్భాసనం మీద పడుకునేప్పుడు ఆ బాహువునే ఇలా తల కింద పెట్టుకున్నాడు. జాతరూపమయైశ్చైవ భూషణైర్భూషితం పురా. ఆయన యొక్క బాహువులు చాలా చక్కగా ఎలా ఉన్నాయంటే, ఈ వనవాసానికి బయలుదేరడానికి ముందు, ఈ వనవాసం బయలుదేరడానికి ముందు బంగారు ఆభరణాలన్నీ కూడా వాటితో అలంకరింపబడి ఉన్నటువంటి బాహువు అది, ఆ బాహువులు. అలా విభూషితమైనటువంటి బాహువుల్లో ఈ కుడి చేతిని తల కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు విభూషణం లేవు. వనవాసానికి రాకముందు ఆయన యువరాజుగా ఇంకా పట్టాభిషేకత అయ్యేటువంటి సమయం, రాజకుమారుడు కదా, అందుకని ఆభరణాలతో నిండి ఉండేది ఆ చెయ్యి. అటువంటి బాహువుని తన యొక్క దిండుగా ఆ కుడి చేయిని ఇలా పెట్టుకుని సేనించాడు ఆయన. ఆ బాహువుల గురించి చెప్తున్నాడు అన్నమాట. ఎలా ఉంటుందో ఆయన యొక్క బాహువులు అనేటువంటి చెప్తున్నాడు. ముందేమో ఎలా చెప్పాడు, భుజంగ భోగాభం, ఆ పడగ విప్పినటువంటి పాము యొక్క భోగం అంటే పడగ, పాము పడగలాగా ఉంది ఆ చెయ్యి చివర ఉన్నటువంటిది. ఆ మొత్తం చెయ్యి అంతా కూడా పాము ఇలా ఉండి చివర పడగ ఉన్నట్టు అని చెప్పాడు. తర్వాత జాతరూపమయైశ్చైవ భూషణైర్భూషితం పురా. పురా అంటే పూర్వం, అంటే ఎప్పుడు వనవాసానికంటే ముందని అర్థం. ఆ వనవాసానికంటే ముందు సమయంలో ఎప్పుడు కూడా ఆ ఆభరణాలు ఎప్పుడు కూడా చాలా బంగారంతో చేసినటువంటి సుందరమైనటువంటి ఆభరణాలతో ఆ బాహువులు రెండు కూడా అలంకరింపబడి ఉండేవి. అటువంటి తన కుడి చేతిని దిండిలాగా పెట్టుకున్నాడు అన్నమాట ఆయన. మణికాంచన కేయూర ముక్త ప్రవరభూషణై భుజై పరనారీణాం అభిమృష్టం అనేకథా. ఆయన యొక్క భుజాలు అవన్నీ కూడా భుజకీర్తులు మొదలైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా మణి కాంచన కేయూర ముక్త ప్రవరభూషణై, అవన్నీ కూడా మణులు పొదిగినటువంటి చక్కటి మేలిమి బంగారంతో చేయబడినటువంటివి ఆ కేయూరములు, అంటే భుజకీర్తులైనటువంటివి. తర్వాత ముక్తా ప్రవరభూషణై, ముక్త అంటే ముత్యములు, చాలా మంచి ముత్యములు అయినటువంటివి ఉన్నాయే, బాగా స్వచ్ఛమైనటువంటివి. అటువంటి వాటితో భూషణ్ ఆభరణాలుగా ఉన్నటువంటి వేసుకున్నటువంటి భుజాలు ఇవి. ఆ ఆభరణాలన్నీ కూడా రోజు పరమ నారీణాం అభిమృష్టమనే కథ. అక్కడ ఉన్నటువంటి చాలా ఆ స్త్రీలు ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళు అలంకరించేవాళ్ళు, ఆ ఇటు ఇటు తొడిగేవాళ్ళు అన్నమాట ఆభరణాలన్నింటినీ కూడా. చందనా గురుభిశ్చైవ పురస్తాద్ అభిసేవితం. ఆ ఆభరణాలు తొడడానికి ముందు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఉదయం సూర్యోదయం కాలం అయిన తర్వాత ముందు చందనం అగరు వాటితో అలంకరించేవాళ్ళట ఆ భుజాలని. అంటే సుగంధ ద్రవ్యాలైనటువంటి చందనం, మంచి గంధము, అగరు వాటితో అలంకరించేవాళ్ళట. బాల సూర్యప్రకాశైశ్చ చందనైర్ ఉపశోభితం. ఆ చందనం ఎలా ఉంటుంది, ఆయనకు అలంకరించేటువంటి చందనం అంటే ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కాంతిలాగా అటువంటి కాంతితో ఉన్నటువంటి చందనంతో అలంకరించి ఆ పైన ఆభరణాలు పెట్టేటువంటి వాడు. సేనేచ ఉత్తమాంగేన సీతాయ శోభితం పురా. ఆగా ఇంకా ఆ బాహువులు ఎలాంటివి రాముడి యొక్క బాహువులు అంటే, సేనే
శయనించి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సీతాదేవి యొక్క శిరస్సు భాగం ఉందే, ఆ సీత యొక్క శిరస్సు పెట్టి ఈయన యొక్క బాహువుల మీద అలా పెట్టుకుని నిద్రపోయేటవాడు. అందుకని ఆ శోభతో ఉన్నటువంటి బాహువులవి. తక్షకస్యేవ సంభోగం గంగాజల నిషేవితం. పైగా ఆ ఎర్రచందనంతో ఉన్నటువంటి విధంగా గంగాజలంలో ఉన్నటువంటి తక్షకుడు యొక్క శరీరంలాగా, తక్షకుడు ఎర్రగా ఉంటాడు. తక్షకుడు అనేటువంటి వాడు నాగలోకానికి సంబంధించినటువంటి వాడు మహాసర్పం అన్నమాట. వాడు ఎర్రగా ఉంటాడు. వాడు తక్షకుడు. వాళ్ళలాగా మంచి బాగా ప్రకాశిస్తున్నటువంటిది గంగాజలంలో ఉండేటువంటి తక్షకుడిలాగా శరీరంలాగా ఈ చందనం అనేటువంటిది బాగా పూయబడినటువంటిది అలా ప్రకాశిస్తూ ఉంటుంట ఆయన శరీరం అదంతా కూడా. సంయుగే యుగ సంకాశం శత్రువుణాం శోకవర్ధనం. ఇంకా ఈ బాహువులు ఎలా ఉంటాయంటే, సంయుగే అంటే యుద్ధం జరిగినప్పుడు, యుగ సంకాశం శత్రువుణాం శత్రువులకి అది ఎలా ఉంటాయి ఈ బాహువులు అంటే, యుద్ధంలో చాలా భయంకరంగా వాళ్ళ యందు ఆ విశాలమైనటువంటి ఆయన భుజాలు అనేటువంటివి యుద్ధం జరిగేప్పుడు శత్రువులను దమించడంలో ఈ బాహువులు అనేటువంటి చాలా పరాక్రమంతో కూడినటువంటివి ఉంటాయన్నమాట. శత్రువులకి శోకవర్ధనం, శత్రువుల శోకాన్ని పెంచేవిగా ఉంటాయి. అంటే శత్రు సంహారం చేస్తూ ఉంటాడు, అందువలన ఆ శత్రువుల యొక్క శోకాన్ని పెంచేటువంటి విధంగా ఉంటాయి బాహువులు యుద్ధం జరిగేప్పుడు. మళ్ళీ అవే బాహువులు సుహృదాం నందనం దీర్ఘం సాగరాంతం అపాశ్రయం సాగరాంతవ్యపాశ్రయం. అలాగే ఈ బాహువులు సుహృదాం ఆయనతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు, మంచివాళ్ళు ఉంటారు, సజనులైనటువంటి వాళ్ళు, ఆయన సుహృదులు అంటే స్నేహంతో ఉన్నటువంటి వాళ్ళు, స్నేహభావంతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి దీర్ఘం నందనం చాలా ఎక్కువ కాలం ఆనందం కలిగించేటువంటివిగా ఉంటాయి భుజాలు. అటువంటి భుజాలు రాముడివి. ఇంకా సాగరాంత వ్యపాశ్రయం, ఆయన యొక్క ఇదంతా కూడా సాగరాంతం అంటే ఈ సముద్రం పర్యంతము ఉన్నటువంటి భూమి అంతా కూడా వ్యాపించి ఉంటుంటే ఆయన భుజముల యొక్క శక్తి అనేటువంటిది. ఎందుకంటే ఆయన పరిపాలకుడు కదా, అందుకని అంటే ఆ పరిపాలన ఈ భూమి అంతటినీ కూడా తన యొక్క భుజాల మీద ఆయన ఆ భూమి యొక్క మొత్తం పరిపాలన భారాన్ని అంతటినీ తన భుజాల మీద మోసేటువంటి అటువంటి భుజాలు అన్నమాట రెండు ఆయనవి. అంటే వాళ్ళ యొక్క పరిపాలన ఎక్కడి దాకా ఉంటుందంటే భూమి చుట్టూ సముద్రం ఉంటుంది కదా, ఆ భూమి అంతా కూడా సముద్ర పర్యంతం ఉన్నటువంటి భూమిని పరిపాలించారు వాళ్ళందరూ అని మాటిమాటికి కూడా మనకు తెలుస్తుంది రామాయణంలో కూడా. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క రాజ్యం అంటే కోసల రాజ్యం అంటే కేవలం ఈ చిన్న భారతదేశంలో ఉన్నటువంటి కాస్తా ఉన్నటువంటి రాజ్యం కాదు, మొత్తం భూమండలం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది అనమాట. అంటే మరి వేరు రాజ్యాలనంటే వాళ్ళందరూ కూడా సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళు. అంతటికి కూడా భూమండలం అంతటికీ కూడా ఈయన ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత సముద్రం వరకు వ్యాపించి ఉన్నటువంటిది. అంటే మామూలుగా ఏమనుకుంటారంటే సముద్రం వైపు వ్యాపించిందంటే మనకి భారతదేశానికి 3 వైపుల సముద్రం ఉంది కాబట్టి ఈ సముద్రం 3 వైపులా వ్యాపించింది. అలా కాదు, అసలు భూమి చుట్టూ సముద్రం ఉంది కదా, అందుకని ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి భూమి అంతా కూడా వీళ్ళ యొక్క పరిపాలన ఉండేది అప్పుడు. ఇది ఎప్పుడు సంగతి? 8 లక్షల సంవత్సరాల ముందు, 8,70,000 సంవత్సరాల ముందు సంగతి అది. అందుకని అలాగే మనకు రఘువంశంలో కూడా కాళిదాస్ మహాకవి రాముడి యొక్క పౌరుడైనటువంటి దిలీపుని గురించి చెప్తూ
సవేలావప్రవలయాం పరిఖీకృతసాగరాం అనన్యశాసనాం ఉర్వీం శశాస ఏకపురీమివా అని చెప్తాడు రఘువంశంలో కాళిదాస్ మహాకవి. దిలీప మహారాజుని గురించి చెప్తే ఏమంటాడంటే ఆయన వేలావప్రవలయాం పరిఖీకృత సాగరాం, ఆయన యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ రాజ్యం ఎంతవరకు ఉంచాడంటే మొత్తం చుట్టూ సముద్రం అంతా కూడా ఒక కోట చుట్టూ అగడత ఎలా అయితే ఉంటుందో అలాగ భూమికి అగడతలా, భూమి మొత్తం ఈయన రాజ్యం అయితే దాని చుట్టూ అగడతలా ఉందిట సముద్రం అంతా. అలాగా శశాస ఏకపురీమివా, ఈ మొత్తం భూమి అంతటినీ కూడా ఒకే పురంలాగా శాసించాడు అని చెప్తాడనమాట. అంటే ఎవడు రాస్తారులే మహాకవులు గొప్పగా రాయడం కోసం అతిశయోక్తి రాస్తారనుకుంటారు. అతిశయోక్తి కాదు అది, అది ఉన్నట్టుగానే రాస్తారు వాళ్ళు. వాళ్ళకేం మనతో మొహమాటం ఉంది వాడు అతిశయోక్తి రాయడానికి, అలా ఉంది కాబట్టి రాస్తారు. అందువల్ల ఇక్కడ కూడా అది చెప్తున్నాడు అనమాట. సాగరాంత వ్యపాశ్రయం అస్యతాచ పునఃసఖ్యం జాఘాత విహతత్వచం దక్షిణో దక్షిణం బాహుం మహాపరిఘ సన్నిభం. ఇంకా ఆయన బాహువులు ఎటువంటిది, ఈ దిండిలా పెట్టుకున్నటువంటి కుడి చెయ్యి అనేటువంటిది ఉందే, ఇది ఎటువంటిదో తెలుసునా? ఈయన విల్లు పట్టుకొని ఆ నారిని ఇలా లాగి వదులుతాడు కదా, ఆ వదిలినప్పుడు అలా రాసుకుంటూ వెళుతుంది. ఆ వెళ్ళినప్పుడు ఆ రాపిడికి గట్టి పడిపోయినటువంటిది అన్నమాట. అటువంటిది అంటే బాణం ఎడం చేత్తో ఇలా పట్టుకుంటాడు, కుడి చేత్తో ఇలా పట్టుకుని చెవు దాకా లాగి వదులుతాడు కదా, ఆ లాగి వదిలినప్పుడు ఆ వేగంతో వెళ్ళినప్పుడు అది రాసుకుంటూ వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఆ రాపిడికి ఇదంతా గట్టి పడిపోయి ఉంటుందన్నమాట. అలా ఉన్నటువంటిది చూస్తే ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉన్నటువంటి పరిఘనేటువంటి ఆయుధంలా ఉంటుంటుంది. అసలు ఈ చెయ్యే ఒక ఆయుధంలా ఉంటుంది, పరిఘలాగా అంత గట్టిగా ఉంటుంది ఆయన యొక్క చెయ్యి, బాహు అంతా కూడా. దక్షిణ బాహు కుడి చెయ్యి, ఎడం చెయ్యి అలాగే ఉంటుంది, కుడి చెయ్యి ఎలా ఉంటుంది. కానీ కుడి చెయ్యికి ఎక్స్ట్రా ఏమిటంటే ఈ రాపిడి ఉంటుందన్నమాట. మహాపరిఘ సన్నిభం గోసహస్ర ప్రదాతారం హ్యుపధాయ భుజం మహత్. పైగా ఇంకా ఇంకో గొప్ప విశేషం ఉంది ఈయన యొక్క బాహువులకి. చాలామందికి కొన్ని వేల ఆవుల్ని ఆ చేత్తో దానం ఇచ్చినటువంటి చెయ్యి. గోసహస్ర ప్రదాతారం, వేల ఆవుల్ని దానంగా ఇచ్చినటువంటి వాడు ఆ చెయ్యి అటువంటిది. అటువంటి చెయ్యి అన్నమాట ఈయన ఇలా పెట్టుకున్నటువంటిది. అద్యమే తరణం వాథ మరణం సాగరస్యవా. రాముడు అంటున్నాడు, ఆ రోజు దీక్ష పోని ఆ సముద్రుడికి నమస్కారం చేసి ఆ దర్భాసనం మీద శయనం చేస్తూ ఇలా పెట్టుకుని రాముడు ఏమంటున్నాడంటే, ఈరోజు సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళడానికి కావాల్సినటువంటిది సముద్రుడు మనకు ఏర్పాటు చేస్తాడు, లేదా మరణం సాగర శివ, సముద్రుడికి మరణం తప్పదన్నాడు. అది ఎవడనగలడు? రాముడు అసలు పరమాత్మ, అందరికీ సృష్టి మొత్తానికి మౌనపురుషుడు కాబట్టి ఏదైనా చేయగలడు ఆయన అనగలడు. కానీ మానవుడు మాత్రుడైతే అనగలడు. అలాగా మానవ మాత్రుడు అంటే అవుతుందే? మనం వెళ్ళి సముద్రం ఒడ్డున, ఈ సముద్రుడా నేను చెప్పినట్టు చేస్తావా, నేను చంపేమన్నా అంటే అసలు సముద్రం పట్టించుకోదు. రాముడు కాబట్టి అది అందుకని అంటున్నాడు అన్నమాట. ఆద్యమే తరుణం వా అధ మరణం సాగరస్యవా ఇది రామో ధృతిం కృత్వా మహాబాహుర్మహోదధిం అధిశిష్యేజ విధివత్ ప్రయతో నియతో ముని. ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకున్నాడు, అంటే మనస్సులో సంకల్పం చేశాడనమాట. అలాగా తర్వాత తన యొక్క వాక్కుని, శరీరాన్ని, తన యొక్క సంయమం
తన యొక్క వశంలో పెట్టుకున్నటువంటి వాడై ఆ సముద్రుణ్ణి తనకు అనుకూలంగా చేసుకునేటువంటి విధంగా విధిపూర్వకంగా, అంటే ఎలా చేయాలి, ఏ ప్రకారం చేయాలి ఆ ప్రయత్నాన్ని, అంటే ముందు సాగర్ని పూజాభావంతోనే చేస్తాం. వాడు స్పందించకపోతే మాత్రం అప్పుడు చెప్పాడు. తన పూర్వీకుల చేత తావబడినటువంటి సముద్రుడు అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్తే సైంటిఫిక్గాను ఉంటారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు అనుకుంటారు సముద్రుడు ఏమిటి, సముద్రం అయితే అంటారనమాట. అది ఓన్లీ దట్ ఈస్ వాటర్. ఆ నీళ్ళతో ఎలా మాట్లాడతాడండి, నీళ్ళు వాటిని ఎలా ఇది చేస్తాడు అని పాపం రేషనల్గా మాట్లాడేటువంటి వాళ్ళు, సైంటిస్ట్ అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడతారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే భూమికి ఎలా అయితే అధిదైవం ఉందో, భూమికి కానీ గ్రహాలకు కానీ వాటికి అధిదైవం అని ఉంటుంది. అంటే ఏమిటి, ప్రిసైడింగ్ ఏంజల్ అంటారు ఇంగ్లీష్లో. అధిదేవత భూదేవి అంటాం మనం. భూదేవి ఏమిటండి, మనం ఉన్నటువంటి అంటే ఈ సోకాల్డ్ సైంటిస్ట్ అనుకునేటువంటి వాడు బుర్ర ఎలా పనిచేస్తుందంటే ఈ ప్రాణం లేనటువంటి జస్ట్ మెటీరియల్గా ఉన్నటువంటి మ్యాటర్ అయినటువంటి దాన్ని భూదేవి అంటారు ఏమిటండి అంటారు. అంటే మన కంటికి ప్రాణం లేనట్టుగా కనిపించేటువంటిది కానీ మహాప్రజ్ఞామయమైనటువంటిది. ప్రాణం లేకపోతే మనకి ప్రాణం ఉండేది కాదు. మన భూమి ప్రాణం కలిగినటువంటి భూతం అంటే జీవం అన్నమాట, జీవం కలిగినటువంటిది. అందుకని ప్రాణం కలిగినటువంటిది భూమి కాబట్టి ఆ భూమి అందు ఉన్నటువంటి జీవులకి మనకి ప్రాణం ఉంది. అంతేగాని భూమికి ప్రాణం లేకపోతే మనకి ప్రాణం ఎలా ఉంటుంది, అసలు కామన్ సెన్స్ ఉండాలన్నమాట. అది మన శరీరం నిర్మాణం ఎక్కడి నుంచి అయింది, ఆ భూమి యొక్క అణువుల నుంచి అయింది, ఖనిజాల్లోంచి వాటిలోంచి భూమి నుంచిగా తీసుకుంది. అలాగే పంచభూతాలు అనేటువంటివి, ఆ పంచభూతాల్లో ఒకటైనటువంటిది కదా మరి భూ అనేటువంటిది. అందుకని అది ప్రాణం లేదనేటువంటిది అనుకున్నా అంటే వీటికి బుర్రలేదని అర్థం. మేష్ గారు చెప్పేవారు ఆకాశం అంటే వ్యాక్యూమ్ అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. వ్యాక్యూమ్ అంటే ఆకాశం లేదు, వాడి బుర్రలో ఉందని చెప్పారు. అందుకని భూమి లైఫ్లెస్ అనుకునేటువంటి వాడు సైంటిస్ట్ అవడు, పనికి మాలిన వాడు అవుతాడు. భూమిలో ఉన్నటువంటిది మహాప్రాణం, అది పంచభూతాల్లో ఒకటి. అందుకని ఆ భూమికి అధిదైవం అనేటువంటిది ఒక ప్రజ్ఞ. అదేమిటంటే ప్రజ్ఞామయమైనటువంటి ఒక శక్తి అనేటువంటిది అన్నమాట. దాన్ని అధిదైవం అంటారు. ఆ అధిదైవాన్నే భూమికి భూదేవి అంటారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిదైవం ఉంటుంది. అలాగే సముద్ర జలానికి కూడా ఉంటుంది. జలం మరొక పంచభూతాల్లో ఒకటి కదా, మరి సముద్రం అంతా కూడా జలం. అందుకని జలభూతం అనేటువంటి దానికి కూడా దాని అధిదైవం ఉంటారు. ఆ అధిదైవం అని సముద్రుడు అంటారు. సరే, బాగానే ఉంది. మరి సముద్రంతో మాటలు ఎలా మాట్లాడుతున్నారు అంటే, సముద్రంతో ఎలా మాట్లాడతారు, భూమితో ఎలా మాట్లాడతారు అని మాట్లాడినట్టుగా వీటిలో రాస్తే పాపం రాస్తూ ఉంటారు వాళ్ళు. ఏదో పుక్కిడి పురాణంలాగా అనుకుంటారు. వాళ్ళతో ఎలా మాట్లాడతారంటే, మన వ్యక్తమయ్యేటువంటి మనం ఒక భాషలో మాట్లాడేటువంటి ఆ భాషలో మాట్లాడక్కర్లేదు, ప్రజ్ఞామయమైనటువంటి భాషలో మాట్లాడతారు. అందుకని సముద్రంతో మాట్లాడేటంటే సముద్రం ఎదురు నుంచి సముద్రం అని పిలవక్కలేను. ఆ ప్రజ్ఞామయమైనటువంటి స్థితిలో వెళ్ళి అక్కడి నుంచి కాంటాక్ట్ చేస్తాడనమాట. అలాగే యక్షులు ఉంటారు, యక్షములు ఉంటాయి. మనం ఒక మహారణ్యంలోకి వెళ్ళామనుకోండి, పర్వతాలు అరణ్యాలు ఉన్న చోటుకి వెళ్ళామనుకోండి, ఆ పర్వతాలకి ఆ అరణ్యంలో ఉన్నటువంటి జీవులకి అధిదైవమైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని యక్షులు అంటారు. ఆ యక్షులైనటువంటి వాళ్ళు మనకి ఫిజికల్గా భౌతికంగా మన కంటికి కనిపించరు, కానీ వాళ్ళే అవన్నీ ఉన్నటువంటి జీవులందరినీ ఆవేశించినటువంటి శక్తులుగా ఉంటారు. అందుకని వాళ్ళతో మనకి కాంటాక్ట్ అనేటువంటిది హయ్యర్ ప్లేన్లో కాంటాక్ట్, ప్రజ్ఞామయమైనటువంటి విధంగా వాళ్ళతో మనం మాట్లాడడం మొదలైనటువంటి జరుగుతాయి.
అది అలా చేయగలిగేటువంటి విధానం అనేటువంటిది మనం గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళతో నేర్చుకుంటాం, పెద్దల యొక్క అనుగ్రహంతో. అప్పుడు మనకు కూడా మనం జలం దగ్గరికి వెళ్తే ఆ జలం యొక్క అధిదైవమైనటువంటిది. ఇప్పుడు గంగా నదులు ఉన్నాయి, గంగా, యమున, సరస్వతి, మరి 2 నదులన్నీ ఉన్నాయి కదా, కృష్ణా, గోదావరి, ఈ నదులన్నీ ఉన్నాయి. మరి ఈ నదులు జీవం ఉన్నటువంటివే, జీవం లేనటువంటివే. వాటికి జీవం లేదనుకుంటే వాడు ఫూల్ అనమాట. మనకి ఎక్కడి నుంచి మరి ఆ నీరు తాగితేనే మన జీవం. నీరు మనం ఉండగా ఆ నీరు వల్లే కదా మన వాటిలో జీవనం లేకపోతే మనకెట్లా ఉంటుంది అంటే ఏమిటంటే, శాస్త్రం మనకు తెలుసు, శాస్త్రీయంగా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు లిమిటెడ్ అనమాట, వాడికి బుర్ర పనిచేయదు వాళ్ళకి. అంటే కామన్ సెన్స్ లేకపోతే ఏ శాస్త్రం కూడా తెలియదు. అందుకని ఆ జల అధిభూతం, జలభూతానికి అధిదేయం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. అలాగే ప్రతి నదికి అధిదేయం ఉంటుంది. అందుకని గంగాదేవి అని మన పురాణాల్లో వాటిలో గంగాదేవి అంటారు. గంగాదేవి ఏమిటండి, నీరు కదా అనుకుంటే అది ప్రజ్ఞావంతమైనటువంటి దీంట్లో ఉంటుందన్నమాట మనకి. అందుకని కేవలం భౌతికమైనటువంటి పరిమితిలో ఆలోచిస్తే అర్థం కాదు. అంటే ఆ భాషలో మాట్లాడి సముద్రుడితో ఆయన గౌరవిస్తూ ఆరాధనా భావంతోనే నువ్వు ఈ పని చేసి పెట్టవలసింది అని అడుగుతూ ఆ దీక్షలో అక్కడ శయనించాడు. దర్భ అనేటువంటి తీర్నే మహీతలే నియమాద్ అప్రమత్తస్య నిశాస్తిస్రో అభిజగ్మతు. ఆ విధంగా మహీతలే, ఆ భూమిపైన, సముద్రం ఒడ్డున భూమిపైన, కుశాస్తీర్నే, దర్భలతో చేయబడినటువంటి ఆ ఆసనం, చాపో ఏదో ఆసనం మీద, సుప్తస్య రామస్య, రాముడు ఆ విధంగా పడుకుని నిద్రించాడు. ఎలాగా, నియమాద్ అప్రమత్తస్య, నియమం ప్రకారం, అంటే రోజు కూడా ఎప్పుడు కూడా తను సంధ్యా సమయం కంటే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని అప్పటి నుంచి సంధ్యోపాసన మొదలైనటువంటివన్నీ కూడా రోజు చేసేటువంటివి. ఆ విధమైనటువంటి నియమాలు అనేటువంటి వాటిని పాటిస్తూ, ఒక దీక్షా నియమం అనేటువంటి దాంట్లో అసలు ఉన్నదే దీక్ష ఉన్నాడు ఆయన వనవాస దీక్షలో. ఇంకా ఆ నియమాల ప్రకారం ఉంటూ ఆ విధంగా నిశాహ తిస్రహ, 3 రాత్రిళ్ళు అభిజగ్మతు, 3 రాత్రులు గడిపాడు. 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు గడిపాడు మాట. అలాగా చూస్తే సత్రిరాత్రోషితస్తత్ర నయజ్ఞో ధర్మవత్సల ఉపాసత తదా రామ సాగరం సరితాం పతిం. ఆ విధంగా రాముడు సరితాం పతిం సాగరం, నదుల యొక్క పతి, నాథుడైనటువంటి వాడిని, సాగరుణ్ణి ఉపాసత, ఆయన ఉపాసన చేశాడు ఈ రాముడు. ఎటువంటి వాడు రాముడు? నయజ్ఞ అంటే నీతి కుశలుడైనటువంటి వాడు. ధర్మవత్సల, ధర్మం అనేటువంటిది దాని అందే ఎప్పుడు కూడా నిలిచినటువంటి వాడు. ధర్మం అంటేనే ఇష్టం ఆయనకి. అటువంటి వాడు ఆ విధంగా ఆ 3 రోజులు కూడా ఉపాసన చేస్తూ ఉన్నాడు. చేస్తే న దర్శయతే రూపం మందో రామస్య సాగర, సముద్రుడు రాముడికి దర్శనం ఇవ్వలేదు, ఏమీ రెస్పాండ్ అవ్వలేదన్నమాట వాడు. ప్రయతేన అపిరామేణ యథార్హం అభిపూజిత, రాముడు యథార్హం అంటే దానికి తగినటువంటి విధంగా అర్చించాడు సముద్రుణ్ణే అధిదైవంగా జలానికి అర్చన చేశాడు. అయినప్పటికీ స్పందించలేదు సముద్రుడు. సముద్రస్య తత క్రుద్ధో రామో రక్తాంతలోచన సమీపస్థం ఉవాచేదం లక్ష్మణం శుభలక్షణం. 3 రోజులు అయింది, 3 రాత్రులు పూర్తయింది. సముద్రుడు ఏం పలకలేదు, ఏం చలించలేదు, అంటే రెస్పాన్స్ ఇవ్వలేదు. అప్పుడు
రామ క్రుద్ధ, రాముడికి కోపం వచ్చింది. రక్తాంతలోచన, కళ్ళ యొక్క కొనలు ఎర్రగా అయ్యాయి. అప్పుడు పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు ఉన్నాడే, శుభలక్షణాలతో కూడినటువంటి వాడితో అంటున్నాడు రాముడు, అవలేప సముద్రస్య న దర్శయతి స్వయం ప్రథమశ్చ క్షమా చైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్యఫలా హ్యేతే నిర్గుణేషు సతాం గుణాః. లక్ష్మణ, ఈ సముద్రుడు నా దర్శయతి స్వయం, తాను మనకి ఎదురుపడాలి కదా, తాను వచ్చి మనకు దర్శనం ఇవ్వాలి, మనకు కనబడాలి, మన దర్శనం ఇవ్వాలి. దర్శనం ఇవ్వలేదు. మనం ఉపాసన చేసాం, అర్చించాం, 3 రాత్రులు కూడా ఇక్కడ నిద్ర చేసాం. అంటే ఇవన్నీ కూడా నియమం ప్రకారం చేశాడన్నమాట రాముడు. 3 రాత్రులు ఎక్కడైనా సరే మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం కోసం వెళ్ళినప్పుడు ఒక మంచి చోట ఆ పని అవ్వడం కోసం భూసేనం చేయాలి, అలాగే దర్భల మీద పడుకోవాలి, ఇంక వేరే ఆసనం అది లేకుండా, వేరే దిండవి లేకుండా ఆహార నియమంతో ఉండాలి, ఉపవాసం చేయాలి. ఇవన్నీ చేస్తూ ధ్యానం తదేక దృష్టితో ఉండాలి. అలా చేశాడు మాట రాముడు. చేసినా కూడా సముద్రుడు ఏం పలకలేదు. అప్పుడు అంటున్నాడు అనమాట, అవలేప సముద్రస్య న దర్శయతి స్వయం, స్వయంగా మనకు కనబడాలి కదా, కనబడలేదు అని అప్పుడు చెప్తున్నాడు రాముడు. ఏమంటున్నాడంటే, ప్రశమశ్చ క్షమా చైవ, ప్రశమ అంటే శమ అంటే ఏమిటంటే శాంతంగా ఉండడం అనేటువంటిది. ఆ శాంతంగా ఉండడం అనేటువంటిది, అలాగే క్షమా గుణం. క్షమాగుణం అంటే ఓర్పు అన్నమాట. ఆ ఓర్పుగా ఉండడం అనేటువంటిది. ఆర్జవం అంటే రుజుత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనమాట ఆర్జవం అంటే. అలా ఉండడం అనేటువంటిది. ప్రియవాదిత, ప్రియంగా మాట్లాడడం అనేటువంటిది. ఇలా ఉన్నటువంటిది ఉంటే దాన్ని గుణహీనులైనటువంటి వాళ్ళు అసామర్థ్య ఫల, అది అసామర్థ్యం అనుకుంటారనమాట. అసమర్థుడైనటువంటి వాడు అంటే మనకి ఎలా ఉంటుందంటే లోకంలో సాధారణంగా మన వాడు చాలా శాంతంగా ఉంటాడు, తర్వాత ఓర్పుతో ఉంటాడు, రుజుత్వం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, మంచిగా మాట్లాడుతూ ఉంటాడంటే వాడు సామర్థ్యం లేనివాడు అనుకునేటువంటిది. అంతే, అందరూ అనుకోరు. ఎవరు అనుకుంటారంటే అవతల వాడు సద్గుణం లేనటువంటి వాడు అనుకుంటాడు. సద్గుణం ఉన్నటువంటి వాడు అనుకోడుగా. సద్గుణాలు ఉన్నటువంటి వాడు ఇవన్నీ సద్గుణాలను తెలుసుకుంటాడు. సద్గుణాలు లేకుండా దుర్గుణం ఉన్నటువంటి వాడు ఉంటాడు, వాడే వీటిని లెక్క చేయడు, ఇవన్నీ ఏమున్నాయని అనుకుంటాడు వాడు. అందుకని లోకంలో ఇలాగా అసామర్థ్య ఫలాహేతే నిర్గుణేషు సతాం గుణా, మంచివాళ్ళలో ఉన్నటువంటి గుణాలు ఉన్నాయే, సద్గుణాలు, వాటిని ఈ విధంగా అర్థం చేసుకుంటారు. ఆత్మ ప్రశంసనం దృష్టం ధృష్టం విపరిధావకం సర్వత్రోత్సృష్టదండం చ లోక సత్కృతే నరం. ఎవరిని గౌరవిస్తారంటే సాధారణంగా లోకంలో ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరిని గౌరవిస్తారంటే ఆత్మ ప్రశంస చేసుకునేటువంటి వాడు, తనను తాను పొగుడుకుంటూ తన గొప్పతలు చెప్పేటువంటి వాడు, అలాగే దుష్టుడు అయినటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు, అలాగే ధృష్ట అంటే అవతల వాళ్ళ మీద అధికారం చెలాయించేటువంటి వాడు, విపరిధావకం అంటే అందరి మీద దూకుడుగా ఉండేటువంటి వాడు, తర్వాత సర్వత్ర ఉత్సృష్టదండం, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనేటువంటి వివేకం లేకుండా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద తన దండాన్ని ప్రయోగించేటువంటి వాడు, అంటే వాళ్ళని దండించడం అనేటువంటి చేసేటువంటి వాడు అనమాట, దండ ప్రయోగం చేసేటువంటి వాడు.
అటువంటి వాణ్ణి లోక సత్కురుతే, అటువంటి నరం, అటువంటి వాణ్ణి, అటువంటి మనుష్యుణ్ణి లోకంలో సాధారణంగా సత్కారం చేస్తారు, అటువంటి వాడిని గౌరవిస్తారు. అది మామూలుగా చూసేటువంటి లక్షణం. ఎప్పుడు అంతే, మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా. మనం శాంతంగా అయితే అవతల వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం శాంతంగా ఉండకూడదా? తప్పు. మనం శాంతంగా ఉండడం మనకి మంచిది. ఆ లోకంలో అలా మంచిగా ఉంటే ఈ రోజుల్లో చెల్లదండి అంటే రాముడు అలా అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనకి రాముడు ఏమన్నాడంటే, చూసావా లక్ష్మణ, ఇలా మనం శాంతంగా ఓర్పుతూ ఉంటే అవతల వాడు ఎలా చేస్తున్నాడు అని లోకరీతి అనేటువంటి చెప్తున్నాడు. అంతేకాని మనం లోకంలో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం మంచి శాంతంగానూ వీటిగా ఉండక్కర్లేదు, మనం కూడా అలాగే ఉండాలంటే మనం కూడా వాళ్ళలాగే ఉంటాం. అవతల వాడు అలా ఇదిగా ఉంటే దుష్టుల్లో మనం ప్రవర్తిస్తే కొంతమంది ఏమంటారంటే, నేను మంచివాళ్ళకి మంచివాడినండి, చెడ్డవాడిని అంటారు. ఎందుకు అంటే నువ్వు మంచివాడుగాను చెడ్డవాడుగాను రెండుగా ఉంటున్నాను నువ్వే చెప్పుకుంటున్నావు అన్నమాట. చెడ్డవాళ్ళకి చెడ్డవాట, మంచివాళ్ళకి మంచివాట అంటూ ఉంటారు. అదేదో గొప్పగా చెప్పుకుంటారు. ఎవరి ఎంతైనా మంచిగా ఉండాలి, కానీ అలా కాకుండా ఇలా చెప్పుకోవడం. అంటే ఇప్పుడు రాముడు అలా చెప్పట్లేదు. రాముడు ఏం చెప్తున్నాడు అంటే, చూసావా వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడో అని చెప్తున్నాడు. ఉదాహరణకి, సనామ్నా శక్యతే కీర్తిర్న సామ్నా శక్యతే, న సామ్నా శక్యతే కీర్తి, న సామ్నా శక్యతే యశః, ప్రాప్తుం లక్ష్మణలోకేస్మిన్ జియో వారణమూర్ధని. ఓ లక్ష్మణ, సామ్నా అంటే సామంతో అంటే శాంతితో ద్వారా కానీ, లేకపోతే సామ్నా న శక్యతే కీర్తి. ఈ లోకంలో కీర్తి అనేటువంటిది శాంతిగా ఉన్నటువంటి దాని ద్వారా, లేదా యశస్సు అనేటువంటిది కూడా యశస్సు అనేటువంటిది కానీ, సంగ్రామంలో అంటే యుద్ధంలో జయం అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఉన్నాయే. ఇవి పొందడం అనేటువంటిది, యుద్ధంలో మనం అవతల వాడు యుద్ధానికి వచ్చి ఉన్నప్పుడు, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నేను శాంతిగా ఉంటానంటే కుదరదు అన్నాడు. యుద్ధం చేయాల్సిన సమయం వస్తే యుద్ధం చేయాల్సిందే. జయో వా రణమూర్ధని లోకే అస్మిన్ జయో వా రణమూర్ధని. రణమూర్ధని అంటే వాడు యుద్ధానికి వచ్చి అవతల వాళ్ళు ఉన్నప్పుడు మనం అటువంటి విషయంలో వాడి మీద విజయం పొందాలంటే మనం దానికి తగినటువంటి విధంగా మనం దీన్ని చూపించాలి. అంతేగాని శాంతంగా ఉండాలి మనం, కానీ అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి. అద్య మద్బాణ నిర్భగ్నై మకరైర్మకరాలయం నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భి పశ్య సర్వతః. ఓ లక్ష్మణ, ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండు. పశ్య సర్వతః, అన్ని వైపులా చూస్తూ ఉండు. ఏమిటంటే, నేను నా బాణములతో ఇందులో ఉన్నటువంటి మొసళ్ళు అవి ఏవైతే ఉన్నాయో, ఈ మకరాలయం అంటారు, సముద్రాన్ని మకరాలయం అంటారు. మకరం అంటే మొసళ్ళు. ఆ మొసళ్ళు అలాంటి జీవులన్నీ కూడా నిండి ఉంటాయి కదా, అటువంటి సముద్రాన్ని నా బాణాలతో కప్పివేస్తా అన్నాడు. నిరుద్ధతోయం, ఆ నీరు ఎక్కడ కదలడం లేకుండా చేస్తా అన్నాడు. సముద్రం యొక్క నీటిని అటు ఇటు కదలకుండా చేసేస్తాను. భోగినాం పశ్య భోగాని మయా భిన్నాని లక్ష్మణ. అందులో పాములు ఉంటాయి. భోగి అంటే పాము. అందులో ఉన్నటువంటి పాములు నా బాణాలతో ముక్కలవుతాయి. అందులో ఉన్నటువంటి మొసళ్ళు కూడా భగ్నం అవుతాయి. మహాభోగాని మత్స్యానాం కరిణాం చ కరానిహ. అలాగే అందులో ఉన్నటువంటి ఏనుగులు లాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా ఉంటాయి.
అంటే భూమి మీద ఏనుగులు ఎంత పెద్దగా ఉంటాయో అలాంటి పెద్ద జంతువులు ఉంటాయి. ఇవన్నీ కూడా సముద్రాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు నేను సముద్రాన్ని ఇంకింపజేయడం, దానికోసం బాణాలు వేసినప్పుడు అవి కూడా ఆ బాణాల వల్ల భగ్నం అవుతాయి. సశంక సుక్తి ముక్త సుక్తికాజాలం సశంక సుక్తికాజాలం సమీన మకరం తథా అద్య యుద్ధేన మహతా సముద్రం పరిశోషే. ఇప్పుడు సముద్రుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకని సముద్రుడితో మనం చేసేటువంటి ఈ మహత్తరమైనటువంటి యుద్ధంలో ఉందే, అందులో ఉన్నటువంటి శంఖములు, అందులో ఉన్నటువంటి మరి ముత్యపు చిప్పలు లాంటివి అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ యుద్ధం అనేటువంటి దాంతో శోషిస్తాయి. ఎందుకంటే నీరంతా ఇంకింపజేస్తాం. ఆ నీరు లేకపోతే ఏమవుతాయి? శోషిస్తాయి. క్షమయా హి సమాయుక్తం మామయం మకరాలయ అసమర్థం విజానాది ధిక్షమాం ఈదృశే జనే. నేను ఓర్పుతో కూడినటువంటి వాడినై ఈ సముద్రుడిని నేను అర్చించి వాడు అడిగితే వాడు ఈ ఓర్పు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోకుండా స్పందించకుండా ఉన్నాడు. అందుకని మానవుడు అసమర్థుడు అనేటువంటి విధంగా అనుకుంటారు కదా, రాక్షసుల్లాగే. అందుకని అటువంటి వీడి యందు క్షమ అనేటువంటి చూపిస్తే ఉపయోగం లేదు. అందుకని ఇప్పుడు నా దర్శయతి సామ్నామే సాగరో రూపమాత్మనః చాపమానయ సౌమిత్రే శరాంశాసి విషోపమాన్. ఓ లక్ష్మణ, నా బాణం, నా ధనుస్సు, నా విల్లు, నా బాణం ఇలా పట్రా. నా బాణాలు అనేటువంటివి ఎటువంటివి? ఆసీ విషోపమాన్, ఇవి భయంకరమైనటువంటి సర్పాలు లాంటివి ఈ బాణాలు. సముద్రం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ. సముద్రం మొత్తాన్ని ఎండింపజేస్తాను, అప్పుడు ఈ వానర సైన్యం అంతా నడుచుకుంటూ సముద్రం నుంచి వెళ్ళిపోవచ్చు. అలా చేస్తాను ఇప్పుడు అన్నాడు. అద్యాక్షోభ్యమపి క్రుద్ధ క్షోభిష్యామి సాగరం. మామూలుగా సాగరం అనే సముద్రం అనేటువంటిది ఎవరి చేత కూడా ఇంకింపజేయడం అనేటువంటి ఎవరు చేయలేరు. కానీ ఈరోజు నేను చేస్తాను ఆ పని అంటున్నాడు. వేలాసు కృతమర్యాదం సహస్రోర్మి సమాకులం. ఎలా ఉండండి సముద్రం? వేలాసు కృతమర్యాదం అంటే ఒడ్డులు దాటకుండా, దాని ప్రకారం ఒడ్డులు దాటకుండా ఎప్పుడూ ఉంటుంది సముద్రం. ఎంత నీరు వచ్చి పడినా కూడా ఎప్పుడో ఉత్పాతాలు వస్తే తప్ప మామూలుగా అయితే సముద్రం ఎప్పుడు కూడా ఒడ్డు దాటి రాదు కదా. అందుకని మర్యాద అంటే ఏమిటంటే లిమిట్ అని అర్థం. మర్యాద అనేటువంటి మాటకి అవధి అయితే ఒక లిమిట్ అనమాట. అది మర్యాద అంటే. అవును, మనం ఆడే పదం మర్యాద అనేటువంటి పదం కూడా దాని నుంచి వచ్చిందే. మనం మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమిటి? మన లిమిట్ దాటకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం, దాన్ని మర్యాదగా ఉండడం అంటారు. అవతల వాళ్ళకి మర్యాద ఇవ్వాలి అంటారు. ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం ఆ పదాన్ని. ఆ మర్యాద అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఒక లిమిట్, మా అర్థం ఒక అవధి. అందుకని సముద్రుడిలో ఉన్నటువంటిది ఏమిటి? వేలాసు కృత మర్యాదం. ఒడ్డు దాటకుండా ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటాడు సముద్రుడు. అలాగే సహస్ర ఊర్మి సమాకులం. ఊర్మి అంటే అలలు, కొన్ని వేల అలలు ఎప్పుడు లేస్తూ పడుతూ ఉంటాయి. నిర్మర్యాదం కరిష్యామి సాయకైర్వరుణాలయం. వరుణాలయం అంటే నీటికి ఆలవాలమైనటువంటి సముద్రం. అటువంటి వరుణాలయమైనటువంటి సముద్రుణ్ణి నిర్మర్యాదం కరిష్యామి. ఇంకా సముద్రుడు ఎండిపోతే ఇంక ఒడ్డే ఉంది, అంతా ఒకటే. నీరుంటే నీటికి తీరం అంటారు, కానీ నీరు లేకుండా ఎండిపోయినప్పుడు తీరం అనేటువంటిది ఏముంది, అంతా ఒకలాగే ఉంటుంది. అలా చేస్తాను ఇప్పుడు. మహార్ణవం క్షోభయిష్యే మహాదానవ సంకులం. పైగా ఈ సముద్రంలో దాగి చాలామంది దానవులు ఉంటారు. సర్పాలుంటాయి, మకరం ఉంటాయి, అంటే పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, మీనాలు ఉంటాయి,
అంతేకాకుండా దానవులు కూడా ఉంటారు అందులో దాక్కుని. అటువంటి ఈ సాగరం మొత్తాన్ని ఇంకింపజేస్తాను. ఏవముక్త్వా ధనుష్పాణి క్రోధ విస్ఫారితే క్షణ. క్రోధం అనేటువంటి దాంతో బాగా విస్ఫారితే క్షణ, ఆయన చూపు ఎలా ఉందంటే అలా వెడల్పుగా చేసినటువంటి కళ్ళలోంచి చూస్తున్నాడు సముద్రుడిని. ఆ క్రోధం అనేటువంటిది కనిపిస్తోంది. అలాగా బభూవ రామో దుర్ధర్షో యుగాంతాగ్నిరివజ్వలన్. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడంటే యుగాంతం అంటే మొత్తం ఈ సృష్టి అంతా కూడా ప్రళయంలోకి వెళ్ళిపోయేటువంటి ముందు ఆ ప్రళయాగ్నిలాగా ఉన్నట్ట రాముడు. అసలు దుర్ధర్ష ఆయనకే చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాడు. అంటే అంత తీక్షణంగా ఉన్నాడనమాట రాముడు. ఆయన దృష్టి అంతా కూడా అలా ఉంది. తీక్ష్ణమైనటువంటి దృష్టితో ప్రళయాంతకమైనటువంటి అగ్నిలాగా ఉన్నాడు రాముడు. అప్పుడు చేతిలో ధనుష్ బాణాలు పట్టుకుని సంపీడ్య ధనుర్ఘోరం కంపయిత్వా శరైర్జగత్ ముమోచ విశిఖానుగ్రాన్ వజ్రానివ శతక్రతు. అప్పుడు ఏం చేశాడంటే ఆ భయంకరమైనటువంటి ధనుస్సు, ఈ ధనుస్సు అనేటువంటిది రాముడికి ఎక్కడ ఇవ్వబడింది? అగస్త్యాశ్రమంలో. ఈ దివ్యమైనటువంటి ధనుస్సు, దివ్యమైనటువంటి బాణాలు ఇవన్నీ కూడా అక్కడ ఆ ఆశ్రమం నుంచి ఇవ్వబడ్డాయి. ఆ ధనుస్సు ఎక్కుపెట్టాడు. సంపీడ్య ధనుర్ఘోరం కంపయిత్వా శరైర్జగత్. తన యొక్క బాణాలతో ఆ ధనుస్సు మీద బాణాలు ఎక్కుపెట్టి జగత్తు మొత్తం వణికిపోయేటువంటి విధంగా ఉంది. ముమోచ విశిఖాన్ ఉగ్రాన్ భయంకరమైనటువంటి ఆ బాణాలని ముమోచ వదిలాడు బాగా లాగి. ఎలా ఉన్నాయి? వజ్రానివ శతక్రతు. ఇంద్రుడి యొక్క వజ్రంలా ఉన్నాయి ఒక్కొక్కటి అలాంటి బాణాలు. అప్పుడు ఏమైందంటే తే జ్వలంతో మహావేగ తేజస సాయకోత్తమా. ఉత్తమమైనటువంటి ఆ బాణాలు తేజస జ్వలంత అగ్నిశిఖంలాగా ప్రజ్వలిస్తూ ఉన్నాయి. చాలా తీవ్రంగా జ్వలిస్తున్నాయి అవి. ప్రవిశంతి సముద్రస్య జలం విత్రస్త పన్నగం. సముద్ర జలంలోకి ఆ బాణాలు దూసుకు వెళుతున్నాయట. వెళుతుంటే అందులో ఉన్నటువంటి పాములు మొదలైనటువంటి భయపడిపోతున్నాయి, వణికిపోతున్నాయి అన్నమాట పన్నగములైనటువంటివి. తోయవేగ సముద్రస్య సమీనమకరో మహాన్ స బభూవ మహాఘోర సమారుతరవస్తథా. ఈ బాణాల యొక్క దీనికి వేగానికి ఒత్తిడికి ఆ సముద్రం ఘోరమైనటువంటి విధంగా పెద్ద చప్పుడు, అంటే పెద్ద గాలి గనక సముద్రంలోకి దొచ్చుకుని వెళ్ళి అల్లకల్లోలం చేస్తే ఎలా అవుతుందో అలా కల్లోలితం అయిపోతుంది సముద్రం ఈ ఒత్తిడికి. అంటే ఒక పెను తుఫాను వచ్చేప్పుడు ఆ గాలి మహావేగంతో సముద్రం యొక్క అలల్ని వాటిని కూడా తిప్పుతుంటే ఎలా అవుతుందో అలా ఈ బాణాలు వెళ్ళి పడుతుంటే అలా భయంకరమైనటువంటి ఘోష సముద్రంలో మొదలైంది. మహోర్మిమాలా వితతః శంఖశుక్తి సమావృత సధూమ పరివృత్తోర్మి సహసా ఆసీన్ మహోదధి. ఉన్నటువంటి ఆ మహోదధి మహాసముద్రం అంతా కూడా ఏమైందంటే మహోర్మిమాలా వితత అలలు బాగా భయంకరంగా పెద్దగా అలలు ఎగిసి పడిపోవడం మొదలెట్టాయి. అల్లకల్లోలం అయిపోతూ అలలు పెద్దగా లేస్తున్నాయి. ఆ శంఖాలు దాంట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఉన్నాయే, ముత్యాలు శంఖాలు అవన్నీ కూడా వాటితో పాటు ఎగిరి గిరగిరా తిరిగి పడుతున్నాయి. ధూమం లేస్తుంది, అంటే పొగ, సముద్రం నుంచి పొగ వస్తుంది. సముద్రం యొక్క జలమే
అలా విపరీతమైన రావిడికి వచ్చి బడబాణం లేస్తుంది, అందులో అగ్ని లేస్తుంది పైకి. దాంతో అసలు పెద్ద పొగ కూడా వస్తుంది. అలా ఉంది మొత్తం అంతా కూడా. వ్యధిత పన్నగాశ్చాసన్ దీప్తాస్య దీప్తలోచనా దానవాశ్చ మహావీర్యా పాతాళ తలవాసిన. ఆ అల్లకల్లోకి అందులో ఉన్నటువంటి పాములు చాలా, ఆ పాములు ఎటువంటివి? దీప్తాస్యా దీప్తలోచనా, అవి వాటి కళ్ళు కూడా వెలుగుతూ ఉంటాయి, బాగా ప్రదీప్తంగా ఉంటాయి. అంటే ఆ పాములు కూడా చూడడానికి వాటి కళ్ళు తీక్షణంగా మెరుస్తూ ఉంటాయి. తర్వాత దీప్త హాస్యం అంటే నోరు, అవి నోరు బాగా తెరుస్తాయి. ఆ తెరిచినప్పుడు ఆ నోట్లోంచి కూడా ఒక జ్వాలలాగా బయటికి కనిపిస్తూ మెరుస్తూ ఉంటారు. అలా ఉన్నాయి. అవి కూడా భయంకరమైనటువంటివి అన్నమాట పాములు. అలాగే దానవాశ్చ మహావీర్యా, పాతాళంలో ఉన్నటువంటి దానవులు ఉన్నారు, వాళ్ళు కూడా కంపించిపోతున్నారు. వాళ్ళకి కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వాళ్ళకి తెలియదు. ఊర్మయ సింధురాజస్య సనక్రమకరాస్తథా వింధ్యమంతర సంకాశా సముత్పేతు సహస్రశ. సింధురాజ్ అంటారు, అంటే జలరాజు అన్నమాట సముద్రుడు అంటే. అటువంటి జలరాజు యొక్క దీంట్లో ఏమైందంటే తరంగాలు ఉన్నాయే, ఆ అలలు అనేటువంటివి అలా 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 పెరిగి పెరిగి ఎంత పెద్ద ఒక వేలు అలాగ ఎగిరిపడుతున్నాయి. ఎంత ఎలా పడుతున్నాయంటే వింధ్య మందర సంకాశా, వింధ్య పర్వతం అంత ఎత్తుకి మందర పర్వతంలాగా అలా ఎత్తు ఎగిరి పడిపోతున్నాయి. అలా జలం ఆ అలలతో అలా అంత ఎత్తు ఎగిరి పడితే ఏమవుతుంది? లోపలంతా కంపించిపోతుంది మొత్తం. అలా భయంకరంగా ఉంది. భయంకరమైనటువంటి శబ్దం, పెద్ద ఉత్పాతం ప్రారంభమైందన్నమాట. ఆఘూర్ణిత తరంగౌఘ సంభ్రాంత ఉరగ రాక్షస ఉద్ధర్కితమమాగ్రాహ సఘోషో వరుణాలయ. ఆ వరుణాలయమైనటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఘోష, ఆ శబ్దం అనేటువంటిది ఉందే, ఆ శబ్దం అనేటువంటిది ఆ తరంగాలు ఎగిరిపడుతూ ఉండేటువంటి దానివల్ల అందులో ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళందరూ కూడా కంపించిపోతున్నారు. వాళ్ళందరూ ఆ లోపల ఉన్నటువంటి అందరూ కూడా అందులో ఉన్నటువంటి ఉరగములు రాక్షసులు అందరూ వాళ్ళు ఎగిరి పడుతున్నారు, గిరగిరా తిరిగిపోతున్నారు, కంపించిపోతున్నారు. చాలా భయంకరమైనటువంటి కోలాహలం మొదలైంది. వాళ్ళందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. తతస్తుతం రాఘవం ఉగ్రవేగం ప్రకర్షమాణం ధనురప్రమేయం సౌమిత్రుత్పత్య వినిశ్వసంతం మామేది చోక్త్వా ధనురాలలంబే. ఇంకా రాముడు వరసన వేస్తున్నాడు. ఇలా ఇంకొంచెం సేపు అయితే ఏమవుతుందంటే అసలు ప్రళయం వచ్చేస్తుంది. అలా ఉంది మన పరిస్థితి అంతా కూడా. అప్పుడు ఎలా ఉన్నాడు రాముడు? చాలా సముద్రుడి మీద ఆయన కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయన్నట్టుగా ఉంది. అలా ఉన్నాడు. శ్వాస దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు. అలా ఉన్నటువంటి వాడు బాణాలు అలాగా భయంకరమైనటువంటి బాణాలన్నీ కూడా లాగి వదులుతున్నాడు. ఇది చూసి పక్కనే ఉన్న లక్ష్మణుడు, అయ్యి బాబోయ్, అన్నగారిని శాంతింపజేయబోతే మొత్తం ప్రళయం వచ్చేస్తుంది అని చెప్పి వెళ్ళి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా ఇంకా ఆగు అని చెప్పి ఆ ధనుష్ని పట్టుకున్నాడు, ఆపాడు. ఎందుకంటే సముద్రుడు ఒక్కడే కాదు కదా, మొత్తం ప్రళయం వచ్చేస్తుంది. ఆపాడు. ఏతద్వినాపి హ్యుదధేస్తవాద్య సంపత్స్యతే వీరతమశ్చ కార్యం భవద్విధా క్రోధవశం నయాంతి దీర్ఘం భవాన్ పశ్యతు సాధువృత్తం. ఓ అన్నగారు
నువ్వు చాలా వీరతమః, వీరుల్లో ఇంకా నిన్ను మించిన వీరుడు లేడు, అటువంటి వాడి నువ్వు. ఈ సముద్రం అంతటినీ నష్టం లేకుండా చేసేస్తే అది దానివల్ల చాలా కీడు మిగతా వాళ్ళకి కూడా కలుగుతుంది కదా. అందుకని నీలాంటి వాడు ఇలా ఇంత క్రోధాన్ని పొందడం అనేటువంటిది నేను తట్టుకోలేరు ఎవరు. ఈ సృష్టి మొత్తం అంతా కూడా ప్రమాదంలో పడిపోతుంది. అందుకని ఇలా సముద్రాన్ని ఇలా పూర్తిగా లేకుండా చేసేయడం కాకుండా వేరే ఉపాయం ఏదైనటువంటి ఉందో దాని మీద మనం ఆలోచించి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. కానీ సముద్రం మీద ఇలా కనుక నువ్వు చేసావంటే ఆ ఉన్నటువంటి అందులో పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళు, సముద్రంలో ఉన్నటువంటి జీవులు, సముద్రం లేకుండా అయిపోతే మొత్తం అవుతుంది, బ్యాలెన్స్ అంతా పోతుంది కదా. అందుకని ప్రళయం వచ్చేస్తుంది. అందుకని అన్నా ఇంకా ఆపేసేయి, నువ్వు ఇంకా తట్టుకోలేరు ఎవరు కూడా అని చెప్పేసి ఆపాడు అనమాట లక్ష్మణుడు. ఇంకెవరు ఆపలేరు, ఎందుకంటే వానలు దగ్గరికి రాలేరు. రాముడు అలా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు? ఏం భయం కదా. ప్రళయకాల రుద్రుల్లా ఉన్నాడు ఆయన. అంతర్హితైశ్చాపి తథాంతరిక్షే బ్రహ్మర్షిభిశ్చైవ సురర్షిభిశ్చ శబ్దకృత కష్టమితి బ్రువద్భి మామేతి చోక్త్వా మహతాస్వరేణ. అప్పుడే అంతరిక్షం నుంచి కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి మహర్షులు, దేవర్షులు వాళ్ళందరూ కూడా అయ్యో ఇది చాలా సృష్టికే భయంకరమైనటువంటి విధంగా ఉంటుంది ఇదంతా కూడాను, అందుకని దయచేసి ఈ ప్రళయం వద్దు, ఇప్పుడు రామా రక్షించు అని చెప్పి వాళ్ళు అరుస్తున్నారు అక్కడి నుంచి. ఎవరు? బ్రహ్మర్షులు, దేవర్షులు వాళ్ళందరూ కూడా అంతరిక్షం నుంచి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వద్దు ఇలాంటిది, ఇంత ప్రళయం వచ్చేస్తుంది, మొత్తం అంతా కూడా లేకుండా పోతుంది, అందుకని నువ్వు అంతటినీ కూడా ఉపసంహరించవలసింది దయచేసి అని చెప్పి వాళ్ళందరికంటే ప్రార్థిస్తున్నారు రాముడిని. దీంతో 21వ సర్గ పూర్తి అయిపోయింది. రేపు మనం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః వాసుదేవ వాసుదేవ